నమస్తే కాక. నమస్తే. ఇప్పుడు మనం తెలంగాణలో చూసుకున్నట్టయితే ఈ అకాల వర్షాలకి ఈ లోపాలమ్మ విల్లాస్ అనేవి అన్నీ మునిగిపోయినాయి అని చెప్పేసి అయితే అంటున్నారు. ఎంతవరకు మునిగాయి ఈ విల్లాస్ అనేది ఒక మాటలో చెప్పండి. రోడ్ పోటీ వాళ్ళు ముందుగా కాలువలు ఉన్నాయి పెద్ద పెద్ద, ఆ కాలువలు మూసేసి దారి చూపెట్టుకుంటే దారి వెళ్ళకాది లోపల జరిగింది. ఎంతవరకు మునిగాయి అసలు విల్లాస్? విలాస్లో మునిగలేదు, రోడ్ పోటీ మునిగింది. ఓన్లీ రోడ్ పంట మాత్రమే మునిగాయి. వీళ్ళ మధ్యలో ఇప్పుడు కంపౌండ్లో ఈ గేట్ వాళ్ళు ఉన్నాయి, గేట్ ఉన్నది పెద్ద గేట్, మెయిన్ గేట్ కానీ నిండింది. మెయిన్ గేట్ మాత్రమే నిండింది, లోపల మీదికి మాత్రం అక్కడే ఖాళీ. ఇక్కడే మొన్న వీడియో కూడా తీసినారు కదా, లోపల కాలేదు కానీ రోడ్ పోటీ ఇక్కడికి వెళ్ళి అక్కడ కారు రాకుండా కాక. లోపాలమ్మ విల్లాస్ లో ఉన్న స్థానికులు అయితే పైన ఉన్న రైతులు కాంపౌండ్ వాల్స్ కి హోల్స్ పెట్టి అక్కడ ఉన్న ఎగువన ఉన్న నీరంతా మా దాంట్లోకి వదిలేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజం? అది కాదు, అవాదం. అది ఆ ముచ్చటలు అవాదం. వాళ్ళు ఈ ఇలాస్ లేదా, ఇలాస్ కాడికి వెళ్ళేమో పెద్ద పెద్ద ఒడకలు ఉన్నాయి, అవి మూసేసి ఒడకలు బంద్ చేసినాక నీళ్ళు అందులో పోకపోతాయి. ఎక్కడ పోతాయి? దారి లేక దారి లేక అందులోకి నీళ్ళు అంతే. వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే రైతులే మీదున్న రైతులు కాంపౌండ్ వాల్స్ కి హోల్స్ పెట్టి నీళ్లు పంపిస్తున్నారు అని చెప్పి. మేమే ఉన్నాం పక్కపోటి, ఎవరు ఉన్నారు? ఎవరు లేరు. ఇది గతంలో మొత్తం సాగు భూమేనా ఈ లోపాలమ్మ విల్లాస్ అన్ని సేరు కట్టలే, కానీ అప్పుడు ఏం చేస్తున్నారంటే తుర్కులే సాగింది కదా, అప్పుడు పొలగొట్టి సాగు భూమి చేసుకున్నారు. సాగు భూమి చేసుకున్నారు. చెరువే అయితే. దీని పేరేం పేరు ఉంటుండే? ఇదేమో సింతకుంట, ఇది హన్మాసుకుంట, అదేమో కిందేమో కట్టమేసాము. వీళ్ళు అంతా హన్మాసుకుంట చెరువులో విల్లాస్ కట్టుకున్నారని చెప్పేసి మీరు అంటున్నారు. మీరు గత ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు? మేము 60 సంవత్సరం 60 సంవత్సరాల నుండి చూస్తున్నారు. మాకు తెలుగు వచ్చినప్పుడే చూస్తున్నాం ఇక్కడ. ఓకే. మాకు ఎన్ని తరాలు అవుతున్నాయి అంటే 4 తరాలు అవుతున్నాయి. 4 తరాల నుండి మీరు చూస్తా ఉన్నారు? 4 తరాల నుంచి కాదు, మీ తాతల కాలం నుండి ఇక్కడే ఉన్నాం మేము. తాతల కాలం నుంచి అంటే మా తాతల నుంచి మేము 4 తరాలు అవుతున్నాం. ఓకే. ఇప్పుడు హన్మాసుకుంట చెరువులో వీళ్ళు విల్లాస్ కట్టుకొని మా విల్లాస్ లోకి నీళ్ళు వస్తున్నాయని మొత్తుకుంటున్నారు. అంతే, ఏం లేదు. వాళ్ళకు దారి చూపెడితే అది వాళ్ళ విల్లాస్ రాదు, ఏం రాదు. ఓకే. దారి చూపెట్టకపోతే పోతాయి. ఇంకా మళ్ళీ మేము కూడా ఇది లేపినాం అనుకో, ఆ కట్ట బరాబర్ లేపితే వీళ్ళు అక్కడనే పోతాయి, ఇక్కడ రానే రాదు. ఈ గతంలో మొత్తం చెరువే అంటారు. చెరువే. ఆ లంబర్ వేరే, ఈ లంబర్ వేరే. ఈ లంబర్ ఏమో మాది, అదేమో తుర్కోలే లంబర్. ఇగో అక్కడ వేణుగోపాల్ రెడ్డి ముందు కాంప్లెక్స్ కట్టిండు. కట్టినాక వేణుగోపాల్ రెడ్డి ఎవరు అసలు? వేణుగోపాల్ రెడ్డి ఇక్కడనే ఉంటాడు సార్. అయితే ఆయన పెద్ద బిల్డర్ అక్కడ వాళ్ళది. అక్కడ అంటే మీరు చెప్తున్నది ఏంది? ఇప్పుడు ఈ లోపాలమ్మ విల్లాస్ ఎగోన ఉన్న విల్లాస్ బిల్డర్ ఉంది, దాని ఆనుకొని ఉన్న బిల్డర్ కి గురించి మీరు చెప్తా ఉన్నారు. అయితే అక్కడ ఆయన ఏం చేసిండంటే ఈ విల్లా కట్టక ముందు ఆయన పెద్ద పెద్ద పైప్ లైన్ రెండు పైప్ లైన్లు వేసిండు. వేసినాక ఏం చేసిండు, విల్లా కట్టేటకల ఆయన ఏమో మూసేసిండు మొత్తాన్ని. ఆ అది తీసేస్తే సగం వాటర్ అక్కడ వెళ్ళిపోతుంది. ఆ వాటర్ చాలా వాటర్ ఇక్కడ వస్తుంది. ఆ ప్రాబ్లం ఉంది అసలు. ఎక్కువ ఉంది అసలు, ఎక్కువ రైతులకు. ఇప్పుడు రైతులు పాడు చేసేది ఈ విల్లలో వచ్చేది ఎక్కువ వాటర్ ఆయనదే వస్తుంది.